अस्सलामु अलैकुम आदाब, मैं खुदर याफ़ी और आप देख रहे हैं ANN उर्दू खबरनामा। खबरनामे की शुरुआत करते हैं हेडलाइन से। प्रोजेक्ट के नए गेटों का इफ्तिताह, रियासतों के वज़रा, 3 आला और मरकज़ी वज़ीर की शिरकत। मंशियात के खात्मे के लिए हर फर्द आ गया, नशा मुक्त भारत अभियान रैली में ज़िला कलेक्टर की शिरकत। हल्के के अवाम के लिए हमेशा साथ रहूँगा, कंदी श्रीनिवास रेड्डी का प्रजा सेवा भवन में अवाम से खिताब। आज से सैर अमल का आगाज़, अवाम BLO से ताउन करे, म्यूनसिपल चेयरपर्सन। सुनार बरदरी ने मुस्तकिल के मसाइल के हल का मुतालबा किया, अंजुमन की जानिब से कलेक्ट्रेट के सामने प्ले कार्ड्स के हमरा धरना। और अब खबरों की तफसील। कर्नाटक में प्रोजेक्ट के नए गेटों का इफ्तिताह 3 रियासतों के वज़राए आला ने अंजाम दिया। मरकज़ी वज़ीर CR पाटिल ने मुश्तरका तौर पर अंजाम दिया। प्रोजेक्ट के 20वें गेट का इफ्तिताह वज़ीर आला रेवंत रेड्डी ने, 18वें गेट का इफ्तिताह कर्नाटक के वज़ीर आला ने और दीगर ने अंजाम दिया। ದಯವಿಟ್ಟು ಎಲ್ಲ ಕುಳ್ಕೊಳ್ಳಿ. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. అందరికీ నమస్కారం. కర్ణాటకకు పెద్దలు DK శివకుమార్ గారి సూచన మేరకు మేమందరం ఈ సమస్య పరిష్కారం కోసం ఒక అడుగు ముందుకు వేసి కలిసికట్టుగా పని చెయ్యాలి అని ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా చరిత్రలో ఈరోజు సువర్ణ అక్షరాలతో లిఖించబోతున్నారు. నేను మొదటి నుంచి నీకు పంచాయతీ కావాలన్నా, సమస్య పరిష్కారం కావాలన్నా అంటే సమస్యలకు పరిష్కారమే కావాలి, శాశ్వతంగా రైతాంగ ఆకాంక్షలు నెరవేరాలి అని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందుకే ఈనాడు రాజకీయాలకు అతీతంగా ఎన్నికలలో స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకోకుండా ఈనాడు ఈ ప్రాంతంలో ఈరోజు ఇక్కడ తుంగభద్ర నది ఒడ్డున జరుగుతున్న చర్చలు చరిత్రలో గొప్ప నిర్ణయంగా మారబోతుంది. ఈ నిర్ణయం తప్పకుండా కృష్ణానది జలాలు, గోదావరి జలాలు, తుంగభద్ర నది జలాలలో अंतर्राष्ट्रीय जल विवादाలకు शाश्वत परिष्कार। मंशियात के खात्मे के लिए हर फर्द को आगे आना चाहिए। आदिलाबाद जिला कलेक्टर रारा शीशा ने यह अपील करते हुए कहा कि नौजवानों के मुस्तकबिल को तबाह करने वाली मंशियात और गांजे के खिलाफ पूरे माशरे को मुत्तहिद होकर जद्दोजहद करनी चाहिए।
చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మళ్ళీ మిషన్ పరివర్తన్ నషాముక్త భారత్ సప్తాహ కార్యక్రమంలో భాగంగా ర్యాలీ ముఖ్యంగా బేసికల్గా ఈ సబ్స్టెన్స్ అబ్యూజ్, డ్రగ్ అబ్యూజ్ దాంట్లో నుంచి ఏవైతే మళ్ళీ ఆరోగ్యంలో కానీ మానసికంగా కానీ శారీరకంగా కానీ ఆర్థికంగా కానీ ఏవైతే నాశనం అవుతున్నాయో దానికి అవగాహన కోసం. సో ముఖ్యంగా డ్రగ్స్ విషయంలో మీ అందరికీ తెలుసు దాటు ఎంత మళ్ళీ దాంతో నాశనం కూడా అవుతున్నాయి. ఒకవేళ ఏదైనా అడిక్షన్, ఏమైనా అడిక్షన్ కావచ్చు, డ్రగ్ అడిక్షన్కి మేజర్గా మళ్ళీ అలవాటు అయ్యి అనుకోండి, మళ్ళీ ఆయన భవిష్యత్ ఏవైతే ఉన్నాయో అక్కడే ఖతం అయిపోతున్నాయి. ఆయనతో పాటు ఆయన కుటుంబం కూడా మళ్ళీ ఒక చాలా బాధాకరణ పరిస్థితిలో ఉంటారు. పిల్లలు బాధాకరణ పరిస్థితిలో ఉంటారు, వాళ్ళ భార్య కానీ తల్లిదండ్రి కానీ వాళ్ళు కూడా బాధాకరణ పరిస్థితిలో ఉంటారు. కాబట్టి నేను ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా కోరుతున్నాము, దయచేసి ఇటువంటి మాదక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అట్లా అసలు ఎవరైనా కూడా ఆ అడిక్షన్కి రాకూడదు. దీంతో పాటు ఒకవేళ మీరు అడిక్షన్కి కూడా వచ్చారంటే మన దగ్గర మళ్ళీ డవ్ ఎన్జిఓ సందర్భంగా డీ అడిక్షన్ సెంటర్ కూడా ఉన్నాయి, రిమ్స్లో కూడా డీ అడిక్షన్ సెంటర్ ఉన్నాయి. నిన్న కూడా మళ్ళీ అక్కడ డవ్లో వాళ్ళు ఎవరైతే అక్కడ ఇన్మేట్స్ ఉన్నారో వాళ్ళకి మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఒక అబ్జర్వేషన్ పెట్టి 30-40 రోజులు కూడా అబ్జర్వేషన్ పెట్టి మళ్ళీ వాళ్ళు కూడా ఒక మంచి పరివర్తనంతో మళ్ళీ బయటకి కూడా వస్తున్నారు. కాబట్టి ఎవరైనా ఇటువంటి మాదక ద్రవ్యాలకి మాదక పదార్థాలకి అలవాట్లు ఎవరైనా రాకూడదు. ఒకవేళ అలవాటుకి వచ్చారంటే మళ్ళీ ప్రభుత్వం నుంచి చాలా వరకు సంక్షేమ పథకాలు కూడా మళ్ళీ ఆగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మనం ఇట్లానే పోలీస్ నుంచి మాకు లెటర్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్కి రాసి వాళ్ళందరికీ రైతు భరోసా కానీ రుణమాఫీ కానీ అన్నీ కూడా ఆపడం జరిగింది. సో అవి కూడా చాలా గవర్నమెంట్ నుంచి కూడా చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాబట్టి మనం స్కూల్స్లో కూడా మళ్ళీ దానికి అవగాహన కూడా చేస్తున్నాము. ఈ సప్తాహలో స్కూల్లో ఎస్ఏ కాంపిటీషన్స్ కానీ, తర్వాత రన్ కానీ, తర్వాత ఇంకా ఏవైతే విలేజ్ లెవెల్లో యాంటీ డ్రగ్ కమిటీస్ అది ఫార్మేషన్ కానీ అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఏదైతే డ్రగ్స్ అనే ఒక మహమ్మారి వల్ల ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయని చెప్పగలుగుతాం. ఎందుకంటే ఇందులో చాలామంది టీనేజ్ పిల్లలే ఉన్నారు, వాళ్ళ యొక్క భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నారు. కాబట్టి ఈ విధంగా చేస్తే ఒక మంచి అవగాహన కల్పిస్తే కనుక వాళ్ళ యొక్క లైఫ్ని సేవ్ చేసినట్టు, అలాగే వాళ్ళ ఫ్యామిలీని కూడా కాపాడినట్టు అవుతుందని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఏదైతే మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ కావచ్చు, ఇంకా మద్యం కావచ్చు, వీటికి దూరంగా ఉండాలని యువతకి తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ యొక్క బంగారు భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. దేనన్నా అడిక్ట్ కావాలంటే అది మీ చేతుల్లో ఉంది. కాబట్టి దయచేసి వీటన్నిటికీ దూరంగా ఉండాలని, కేవలం మీ ఫ్యామిలీ కోసం, మీ స్టడీ కోసం, మీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేసుకోవాలి తప్ప మిగతా ఏదైతే ఇదే కాకుండా మైనర్ పిల్లలు ముఖ్యంగా వెహికల్స్ కూడా ఇవ్వకండి తల్లిదండ్రులకే, ఎందుకంటే మన పిల్లల బాధ్యత మనపైనే ఉంటుంది. आदिलाबाद कांग्रेस पार्टी के असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने कहा है कि वह हलके के अवाम के साथ हर मुश्किल घड़ी में खड़े रहेंगे और अवामी मसाइल के हल के लिए ही प्रजा दरबार का इनेकाद किया जा रहा है। जुमेरात को अपने कैंप दफ्तर में मुनक़दा प्रजा दरबार में इन्होंने अपनी अहलिया कंदी मोना श्रीनिवास रेड्डी के साथ शिरकत की। हलके के मुख्तलिफ़ इलाक़ों से आए हुए अवाम, पार्टी कायदीन, कारकुनों के हमरा अपने ज़ाती दही मसाइल लोगों ने पेश किए। कंदी श्रीनिवास रेड्डी ने हल का यकीन दिलाया।
म्यूनसिपल चेयरपर्सन भंडारी अनुषा ने कहा है कि रियासती हुकूमत तालीम को खुसूसी अहमियत दे रही है। हुकूमत आंगनवाड़ी मराकज़ में ज़ेर तालीम बच्चों के लिए यूनिफॉर्म दीगर ज़रूरी अशिया फराम कर रही है। जुमेरात को इन्होंने 45वें वार्ड के मुक्तापुर कॉलोनी में वाक़ 2 आंगनवाड़ी मराकज़ का दौरा किया और बच्चों में यूनिफॉर्म और दीगर सामान तकसीम किया। ఈరోజు ఆదిలాబాద్ ముక్తాపూర్ వార్డ్ నెంబర్ 45లో గల 2 సెంటర్స్ ఉన్నాయి, అంగన్వాడీ సెంటర్స్. ఆ 2 కలిపి అద్దె ఇంట్లో అంగన్వాడీ సెంటర్ కొనసాగుతూనే ఉంది. అందులో దాదాపు 20 నుంచి 25 మంది పిల్లలు ఉంటారు. దాంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏ ప్రభుత్వం కూడా స్కూల్కి యూనిఫామ్స్ ఇస్తుండే తప్ప అంగన్వాడీ సెంటర్స్కి అంగన్వాడీ పిల్లలకి గల వాళ్ళకు ఒక యూనిఫామ్ అంటూ ఏది లేకుండే. కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అంగన్వాడీలో ఉండే పిల్లలకు కూడా ఒక సిస్టమేటిక్ చిన్న దశల నుంచే వాళ్ళకు ఒక యూనిఫామ్ అనేది ఉంటే వాళ్ళు కూడా రావడానికి ఇష్టపడతారని, యూనిఫామ్ మాత్రం కాకుండా వాటితో పాటు పిల్లలకు కావాల్సిన యాక్టివిటీస్కి కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా పంపించడం జరిగింది. వాళ్ళలో ఉన్న ఈ మొదటి దశలో వాళ్ళకు స్కిల్స్ డెవలప్మెంట్ కావాలని కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా పంపించడం జరిగింది. ఈరోజు మేము అవి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా మరొకసారి గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారికి, అలాగే మా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి జూపల్లి కృష్ణారావు సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. वोटर फहरिस्त में खामियों की इसलाह और शफ़ाफ फहरिस्त की तैयारी के मकसद से खुसूसी जामे नज़रसानी SIR का अमल बाज़ाब्ता आगाज़ हो चुका है। आदिलाबाद जिला कलेक्टर आरशी शाह ने जुमेरात को अपने कैंप दफ्तर में ख़ुद अपने वोट की तफसीलात का जायज़ा लिया। इन्होंने रीप्रिंटेड एनुमरेशन फॉर्म के ज़रिए अपनी मालूमात की जाँच की तस्वीर मुंसलिक की और फॉर्म BLO के हवाले किया। వైట్ బ్యాక్గ్రౌండ్ మంచి వస్తుంది. రోజు నుంచి మళ్ళీ SIR ప్రక్రియ స్టార్ట్ అయింది తెలంగాణలో, ఆదిలాబాద్ జిల్లాలో కూడా. సో దాని సందర్భంగా BLO గారు బేసికల్గా మా ఓటు ఇక్కడ ఉంది, సో వాటి సందర్భంగా BLO గారు మళ్ళీ ఎన్యూమరేషన్ ఫార్మ్ ఏవైతే ఉన్నాయో రీప్రింటెడ్ ఎన్యూమరేషన్ ఫామ్ అది తీసుకొని వచ్చి మళ్ళీ మాకు ఇవ్వడం జరిగింది. దీని సందర్భంగా మళ్ళీ నా ఓటు ఏవైతే ఉన్నాయో అది 2002 ఓటర్ జాబితా ప్రకారం మళ్ళీ ఏవైతే వివరాలు ఉన్నాయో అవి అన్నీ కూడా ఎంట్రీ చేసి, తర్వాత ఒక ఫోటో కూడా ఏవైతే క్లియర్ ఫోటో ఏవైతే ఉన్నాయో అది కూడా మళ్ళీ పేస్ట్ చేసి మళ్ళీ BLO గారికి ఇవ్వడం జరిగింది. సో దాని సందర్భంగా బేసికల్గా నా ఓటు ఇప్పుడు ఆదిలాబాద్లో ఉంది, కానీ 2002లో నా ఓట్ అప్పుడు లేదు. మా ఫాదర్ ఓట్ ఏవైతే ఉన్నాయో అప్పుడు బీహార్లో అరరియా డిస్ట్రిక్ట్లో ఫార్బిస్గంజ్ నియోజకవర్గంలో. సో వాటికి నేను గతంలో కూడా మ్యాపింగ్ చేశాను కాబట్టి అదే వివరాలు మళ్ళీ నేను ఇప్పుడు నింపి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో దాంతో మళ్ళీ చేసిన తర్వాత BLO గారు మళ్ళీ అది ఎంట్రీ చేసిన తర్వాత BLO యాప్లో వెరిఫై చేసి మళ్ళీ సబ్మిట్ కూడా చేయడం జరిగింది. సో ఇది బేసికల్గా ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫార్మ్ సందర్భంగా ఏవైతే ప్రక్రియ ఉన్నాయో అవి మనం ఈ రోజు నుంచి 24 జూలై వరకు చేస్తున్నాం. కాబట్టి ఆదిలాబాద్ జిల్లా ఓటర్లు అందరికీ కూడా నేను కోరుతున్నాము, ఇది చాలా సింపుల్ టాస్క్. కొందరు అపోహాల్లో ఉన్నారు దట్ నేను ఒకవేళ నా తల్లి తండ్రి ఓటు బయట రాష్ట్రాల్లో కానీ బయట జిల్లాలో కానీ అది చెప్తే మళ్ళీ నా ఓటు కట్ అవుతాయి. అటువంటి ఏం లేవు. నేను సొంత మా ఓటు ఇప్పుడు ఇక్కడ ఉంది, కానీ 2002లో నా ఓటు అప్పుడు తెలంగాణలో కానీ ఆదిలాబాద్లో కానీ లేదు. సో నేనేం చేశామంటే నా తల్లి ఓటు అప్పుడు బీహార్ ఫార్బిస్గంజ్ ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి మ్యాప్ చేయడం జరిగింది. కాబట్టి సో దాంతో ఎక్కడైనా బేసికల్గా ఓటు కూడా కట్ అవ్వడం లేదు. మీ ఓటు ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫార్మ్ ఇచ్చిన తర్వాతనే మళ్ళీ ఏవైతే డ్రాఫ్ట్ రోల్ మనం పబ్లిష్ చేస్తాము. సో డ్రాఫ్ట్ రోల్ బేసికల్గా
31 జూలైకి పబ్లిష్ చేస్తాం కాబట్టి ఆ డ్రాఫ్ట్ రోల్లో ఎన్యూమరేషన్ ఫార్మ్ ఎవరైతే ఇస్తారో ఇది నింపిన తర్వాత 2002 డేటాబేస్ ప్రకారం నింపి ఎవరైతే ఇస్తారో మళ్ళీ వాళ్ళ ఓట్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ డ్రాफ्ट रोल కూడా 31 జూలైలో కూడా పబ్లిష్ అయితే। आदिलाबाद कांग्रेस पार्टी का असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने कहा कि कांग्रेस हुकूमत गरीब और कमज़ोर तबक़ात की फलाह बहबूद के लिए काम कर रही है। जुमेरात को अपने कैंप दफ्तर में इन्होंने अपनी अहलिया कंदी मौलाना श्रीनिवास रेड्डी की हमरा मुस्तकीन में चीफ मिनिस्टर रिलीफ फंड के तहत 12,80,000 रुपये मालियत के चेक्स तकसीम किए। बैंकला అన్న ఉన్నాడు నాగన్న అట్లా సరే 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 साठ हजार सर 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 ఉంటా ఉంటా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు దాదాపుగా 12,80,000 రూపాయలు ఈరోజు చెక్కులు పంచడం జరిగింది। మన క్యాంపు కార్యాలయం ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇప్పటికే దాదాపుగా 3,40,00,000కు పైగా చెక్కులు పంచడం జరిగింది। 3,40,00,000 గరీబోళ్ళు, మధ్యతరగతి ప్రజలు, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, అత్యంత పేదలు, రైతులు అందరినీ కూడా ఆదుకోవడానికి ఇక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల కోసం ఒక హెల్ప్ లైన్ నంబర్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది। ఎవరైనా కూడా పేదలు, గరీబోళ్ళు, రైతులు, మధ్యతరగతి ప్రజలు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఎవరైనా కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయాన్ని అప్లై చేసుకోవచ్చు। మన క్యాంపు కార్యాలయంలో దాదాపుగా 12 మంది ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల కోసం పనిచేస్తారు। మీ డాక్యుమెంట్ కలెక్ట్ చేస్తారు, ముఖ్యమంత్రి ఆఫీస్కి పంపిస్తాం। మీ బిడ్డగా కంది శ్రీనివాస్ రెడ్డి అనే నేను మీకు నిరంతరం ఎల్లప్పుడూ తోడుగా ఉండడానికి, మీకు నిరంతరం సహాయ సహకారాలు అందించడానికి ఈ హెల్ప్ లైన్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది। మీకు ఎప్పుడు కూడా ఏ చిన్న సహాయం కావాలైనా ఇక్కడ బిల్లులు తీసుకొచ్చి మాకు అందజేయండి। ఈరోజు దాదాపుగా చాలామందికి 60,000 దాదాపు 12,80,000 రూపాయల చెక్కులు పంచడం జరిగింది। మీ బిడ్డగా కంది శ్రీనివాస్ రెడ్డి అనే నేను మీకు నిరంతరం సేవ చేయడానికి, ఆదిలాబాద్లో ప్రజల కోసం, గరీబోళ్ళ కోసం, పేదల కోసం, రైతుల కోసం మీకు నిరంతరం సహాయ సహకారాలు అందజేయడానికి నేను ఎల్లప్పుడూ ఉంటా। ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రైవేటు హాస్పిటళ్లలో బాలింత డెలివరీ అయితే కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చెక్కులు ఇప్పిస్తాం। ఎవరైనా ప్రైవేట్ హాస్పిటల్లో డెలివరీ అయినా కూడా ఆ బిల్లులు తీసుకొచ్చి ఇవ్వండి, మేము చెక్కులు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం। మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్యను నా దృష్టికి తీసుకురండి, దీన్ని తప్పకుండా ఆ సమస్యని పరిష్కరించేటువంటి ప్రణాళిక వేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా। म्यूनसिपल चेयरपर्सन अनुषा ने कहा है कि SIR का अमल आज से 24 जुलाई तक जारी रहेगा। जुमेरात को RI शिशी कला और BLO की टीम ने उन्हें मुताल्लिक़ा फ़ार्म हवाले किए। इन्होंने आवाम से अपील की कि फ़ार्म मुकम्मल तौर पर भरकर जमा करें और 2002 के ख़ानदानी रिकॉर्ड, वालिद, दादा या दीगर सरपरस्तों के तफसीलात दुरुस्त तौर पर दर्ज करें। ఇలా మీ మమ్మీ వాళ్ళది 2002ది మొత్తం అసెంబ్లీ నెంబరు, సీరియల్ నెంబరు, పార్ట్ నెంబర్ చేయండి మేడం। ఇక్కడ మేము సంతకం పెడతాం। ఇవి రెండు ఇక్కడ పాస్ ఫోటో కూడా ఓటర్ లేదా ఎవరైనా పర్వాలేదు।
ఇవి రెండు ఉంటాయి, రెండు కూడా నింపి మా దగ్గర ఇయ్యాల. ఒకటి మేము ఆఫీస్లో ఇస్తాం, ఒకటి మా దగ్గర ప్రూఫ్ కోసం తీసుకుంటాం. చెప్పండి. హస్బెండ్, మీ హస్బెండ్ 2002 ఓటర్ లిస్టులో పేరుంది, ఇక్కడ ఆల్రెడీ వచ్చింది. ప్రస్తుతం ఆయన ఏపీఎస్ ఉన్నాడు, ఇవన్నీ అంటే దీంట్లో ఉన్నాయి అన్ని ఆల్రెడీ. దీంట్లో అడ్రస్ మొత్తం మీ ఆధార్ కార్డు ఏ అడ్రస్ ఉందో ఆ అడ్రస్ మొత్తం నింపి ఇప్పుడు మీకు ఫామ్ ఇస్తారు అక్కడ. ఆ ఫామ్ తీసుకొని మీకు 2002 ఓటర్ లిస్ట్ ప్రకారం ఆధార్ అడ్రస్ మొత్తం ఈ బ్లాంక్ దాంతో అందరి వస్తాయి, అందరి ఫిలప్ చేసి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది ప్రారంభమైంది. ఆ దిశలోనే ఆదిలాబాద్ జిల్లాలోని బుక్తాపూర్ వార్డ్ నెంబర్ 45లో ప్రారంభోత్సవంలో మొదటగా నేను తీసుకోవడం జరిగింది. ఈ ఫామ్లో ముఖ్యంగా మన యొక్క డీటెయిల్స్ ఉంటాయి. ఏదైతే 2002లో చేసిన ఎస్ఐఆర్ ప్రక్రియ, ఆ ఎస్ఐఆర్ టైంలో నాకు ఓటు హక్కు లేకుండే కాబట్టి నా డీటెయిల్స్ తీయాలంటే గతంలో గనక మా తండ్రి గారు లేదంటే మా తాతగారి అంటే రక్త సంబంధికుల ఆధారంగా తీసి మా యొక్క ప్రక్రియ అలాగే ఈ ఫామ్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రతి ఒక్క డీటెయిల్స్ ఉంటాయి. అలాగే దీంట్లో పాల్గొన్న ఆర్ఐ గారు అలాగే బిఎల్ఓస్ ఇంటింటికి వెళ్ళి ఈ ఫామ్ ఇస్తారు. ఇందులో 2 ఫామ్స్ ఉంటాయి. తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ ఫామ్ని ఫిలప్ చేయాలి. ఎందుకంటే ఓటు అనేది చాలా ముఖ్యమైనది. ప్రజాస్వామ్యానికి ముఖ్యంగా ఓటే ముఖ్యం కాబట్టి ఒక్క ఓటు కూడా చాలా వాల్యుబుల్. గతంలో కనుక చూస్తే ఇప్పుడు కొందరు మరణించిన వారు ఉంటారు, లేదా కొందరు షిఫ్ట్ అయిన వాళ్ళు ఉంటారు. కాబట్టి వాటన్నిటినో దృష్టిలో పెట్టుకొని ఎక్కడ మైనస్ అవుతాయి, ఎక్కడ ఏమున్నాయని చెప్పేసి ఈ సర్వే ప్రారంభంలో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలి. ఇప్పుడు ఇది వినియోగించుకున్నట్లయితే మీకు ఓటు ఉన్నదని ప్రూఫ్ ఉంటుంది. అదే కాకుండా సంక్షేమ పథకాలు రావాలన్నా కూడా ఇది చాలా ముఖ్యం. కాబట్టి ప్రజలు మీకు ఎలాంటి భయం అవసరం లేకుండా ఎస్ఐఆర్ ప్రక్రియ తప్పకుండా అందరు చేసుకోవాలి. మీ ఇంటింటికే ఫామ్స్ వస్తాయి, తప్పకుండా ఫిలప్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా బిఎల్ఓ గారు ఉంటారు, వాళ్ళకు కూడా చెప్పచ్చు. వాళ్ళతో పాటు ఇందులో ఆల్ పార్టీస్ బిఎల్ఎస్ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అలాగే బిఎల్ఓస్ ఇద్దరి కోఆర్డినేషన్తోని ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీకు చెప్తే వాళ్ళు సొల్యూషన్ తీర్చే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అందరూ ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉండరు, కొందరు వృద్ధులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. అటువంటి వాళ్ళ కోసమని వీళ్ళు హెల్ప్ తీసుకున్నా పర్లేదు, ఏదైనా సమస్య ఉన్నా కూడా వీళ్ళు తీరుస్తారు. కానీ తప్పకుండా మాత్రం ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది ప్రతి ఒక్కరు చేసుకోవాలని తెలియజేస్తున్నాను. बैनुल अक़वामी इंसदाद मंशियात के दिन के मौके पर ज़िला पुलिस की जानिब से आदिलाबाद के विनायक चौक में तलबा के ज़रिए फ्लैश मॉब प्रोग्राम मुनक़िद किया गया। तलबा ने रक़्स और मुख्तलिफ़ पैगामात के ज़रिए मंशियात के नुक़सानात और नौजवानों के मुस्तक़बिल पर उसके असरात को उजागर किया। DSP जीवन रेड्डी ने कहा कि मंशियात से पाक माशरे की तश्कील हर फ़र्द की ज़िम्मेदारी है। మందు తాగడం, సిగరెట్, డ్రగ్స్ అన్ని బానిసత్వానికి గురి చేసే సూచికలు మాత్రమే. చేయడం జరిగింది. చౌరా అటోనమస్ ప్రిన్సిపల్ మరియు టీచర్స్, స్టూడెంట్స్ అందరికీ ధన్యవాదములు. రేపు కూడా 5K రన్ ఉన్నది. 5K రన్లో అందరూ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్, ఆదిలాబాద్ జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.
सुनार बरादरी के मसाइल के हल के लिए मुतालबे पर जमेरात को कलेक्टर दफ्तर के सामने एहतजाजी धरना दिया गया। इन्होंने अपने मसाइल की यकसुई का हुकूमत से मुतालबा किया। ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి నిరసన కార్యక్రమానికి ప్రతి సంవత్సరం కూడా పాఠశాల బస్సు విద్యారంగము వెనుకగా వేసే విధంగా సమాజానికి మరి ఈ కార్యక్రమానికి కార్యక్రమం విజయవంతం చేయాల్సిన అవసరం అందరిపైన చేసినటువంటి ఉపాధ్యక్షులు సూర్యకుమార్ గారు నా పేరు రమేష్, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతున్న. మా స్వర్ణకారుల సమస్యలు అంటే 270 జీవో అమలు చేయాలా, ఒకటి కార్పొరేట్ సమస్య మాకు ఇవ్వాలా, మళ్ళంకా మనకు ఈ రాష్ట్ర పిలుపు మీద ఇది ఇచ్చిన మా హామీలను ఇవ్వాలా, కలెక్టర్కు పత్రాలు ఇస్తున్నానని చెప్తున్నాం. 272 జీవోకు అమలు చేయాలా, మళ్ళీ కార్పొరేట్ సమస్య మళ్ళంకా మాకు పెన్షన్ ఇవ్వాలా, 50 సంవత్సరాల తర్వాత 5,000 పెన్షన్ ఇవ్వాలని కోరుతున్నాం. TSUTF के रियासती सेक्रेटरी वेंकट ने मुतालबा किया कि मरकज़ी और रियासती हुकूमत तालीम मखाली पॉलिसियों को तर्क करें। आदिलाबाद कलेक्ट्रेट के सामने मुनक़्क़द एहतजाजी धरने से खिताब करते हुए इन्होंने CPS निज़ाम को ख़त्म करके और PS बहाल करने का मुतालबा किया। आवाज़ दो, आवाज़ दो, आवाज़ दो। TSUTF కార్యక్రమాలు జరుగుతున్నటువంటి సందర్భంలో మరి TSUTF పోరాడదాం, సమస్యల పరిష్కారం అయ్యే వరకు మినహాయింపు, ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుండి మినహాయింపు, CPS ను వెంటనే, CPS ను వెంటనే, OPS ను వెంటనే, పాఠశాల మూసివేతను, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి విద్యారంగ నిర్వీర్య చర్యలను ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుండి మినహాయింపు, విధానాలు నశించాలి. విద్యారంగం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, విద్యారంగం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం NEP 2020ని CPS విధానాన్ని చేయాలి, OPS విధానాన్ని ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. విద్యారంగాన్ని నిర్వీర్యం చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నట్టుగా ఉన్నాయి. ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి. మరి NEP 2020ని తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం ఈరోజు పాఠశాలను పూర్తిగా కుదించేటటువంటి ప్రక్రియ చేస్తూ ఉన్నది. దానికి అనుగుణంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తూ మరి 27,000 పాఠశాలను 4,000 పాఠశాలకు కుదిస్తానని చెప్పేసి మాట్లాడడం అంటే ఈరోజు ప్రభుత్వ విద్యారంగంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు విద్యను దూరం చేయడం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అందుకే ఇలా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో మరి TSUTF ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు PRC ప్రకటన చేసి ఇప్పటికీ 5-6 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా మరి ప్రభుత్వం స్పందించకపోవడం, ఉపాధ్యాయులకు ఇవ్వాల్సినటువంటి PRCని ఇంకా ప్రకటించకపోవడం, మొన్ననే ముఖ్యమంత్రి గారు కూడా మరి సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసినప్పుడు PRCని వెంటనే అమలు చేస్తానని చెప్పి మరి ఇప్పటికీ 15-20 రోజులు అవుతున్నా కూడా ముఖ్యమంత్రి స్పందనలేకపోవడం అనేది ఈరోజు బాధాకరం. కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే మరి PRC కమిటీని రిపోర్టు తీసుకొని మరి PRCని జూలై 1 నుంచి అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య ఈరోజు ఉద్యోగులు CPSలో అనేక మంది ఉద్యోగులు నష్టపోతూ ఉన్నారు. వారికి OPS తీసుకొస్తానని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా మరి OPSను తీసుకురాకపోవడం అనేది చాలా విచారించదగ్గ విషయం. కాబట్టి OPSను వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మరి ఇప్పటికి 5 DL పెండింగ్లో ఉన్నాయి. ఈ DLని కూడా వెంటనే క్లియర్ చేయాలి, పెండింగ్ బిల్లును కూడా వెంటనే క్లియర్ చేయని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఇప్పటికి కూడా ఈ సమస్యలను పరిష్కరించకపోతే మరి దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర కేంద్రంలో కూడా మరి పెద్ద ఎత్తున పోరాటం చేసి ఈ ప్రభుత్వాన్ని మరి మేము నిలదీస్తామని చెప్పేసి కూడా ప్రకటన చేస్తా ఉన్నాం. BRS कायदे ने मुतालबा किया है कि कबायली खातून रुकन असम्बली के खिलाफ नामनासिब रिमार्क्स करने वाले फॉरेस्ट रेंज ऑफिसर रमेश के खिलाफ महकमाना कार्रवाई की जाए। जुमेरात को कुमरम में मासियाबाद ज़िले के जैनूर मंडल में मीडिया से गुफ्तगू करते हुए इन्होंने इजहार ख्याल किया।
ఆ సమస్య పరిష్కారం కావాలని అటు ఫారెస్ట్ అధికారులకు అదేవిధంగా పోడు రైతులకు ఎటువంటి వివాదం కలగకూడదని చెప్పి మరి పరిష్కారం దిశగా మొన్న హైదరాబాద్ పోడు రైతులు వెళ్ళి మరి PCCF సంబంధిత అధికారిని కూడా కలవడం జరిగింది. దాని ద్వారా ప్రభుత్వానికి వారికి కూడా నివేదించడం జరిగింది. అదేవిధంగా జిల్లా ఫారెస్ట్ కార్యాలయం ఏది ఉందో మరి పోడు రైతులతో నిరాశన కూడా తెలపడం జరిగింది. కానీ ప్రభుత్వంలో ఎటువంటి స్పందన లేదు. అంటే ప్రతిపక్ష హోదాలో ప్రస్తుతం మీరు సమస్య పరిష్కారం చేయరండి, ఈ ప్రాంత ఆదివాసులం, ఈ ప్రాంతంలో అన్ని వర్గ ప్రజలను తప్పకుండా మీకు తగినకుండా ప్రభుత్వం చెప్తాం, అందులో సందేహం లేదు. ఏదైతే రమేష్ గారు ఉన్నారో వెంటనే ఎమ్మెల్యే గారికి తప్పకుండా వెంటనే క్షమాపణ చెప్పాలి, ఆదివాసీ సమాజానికి చెప్పాలి. ఈ సంబంధం మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ క్షమాపణ చెప్పవచ్చు తప్పకుండా మీ జిల్లా ఏదైతే ఫారెస్ట్ కార్యాలయం ఖచ్చితంగా ఆదివాసీ అన్ని వర్గాల ప్రజలు ముట్టడిస్తాం. అతని పైన ఉన్నతాధికారులు జిల్లాతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు అటవీ శాఖ అధికారులు ఉన్నారో వెంటనే ఆయన పైన శాఖపరమైన చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా మా ఉద్యమం ఏంటో, ఈ కుమరం మేము పోరాటం ఏందో తప్పక చూపెడతాం. వెంటనే క్షమాపణ చెప్పాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. खबरनामे के अख्ताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। प्रोजेक्ट के नए गेटों का इफ्तिताह, रियासतों के उज़रा, 3 आला और मरकज़ी वज़ीर की शिरकत। मंशियात के खात्मे के लिए हर फर्द आगे आए, नशा मुक्त भारत अभियान रैली में ज़िला कलेक्टर की शिरकत। हल्के के अवाम के लिए हमेशा साथ रहूँगा, कंदी श्रीनिवास रेड्डी का प्रजा सेवा भवन में अवाम से खिताब। आज से सैर अमल का आगाज़, अवाम BLO से ताउन करे, म्यूनसिपल चेयरपर्सन। सुनार बरदरी ने मुस्तकिल के मसाइल के हल का मुतालबा किया, अंजुमन की जानिब से कलेक्ट्रेट के सामने प्ले कार्ड्स के हमरा धरना। खबरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन खबरों के लिए देखते रहिए ANN उर्दू खबरनामा।